అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. అండగా ఉంటాం, ఇది ఊహించని ఉత్పాతం. చంద్రబాబు ప్రభుత్వం రేయింబవల్లో పనిచేస్తోంది. డ్రోన్లతో బాధితులకు వస్తువుల పంపిణీ తొలిసారి చూస్తున్నా. ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించకపోతే అపార ప్రాణ నష్టం జరిగేది. గత ప్రభుత్వ తప్పిదాలతో బుడమేరుకు ముప్పు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవి అన్నారండి కేంద్ర మంత్రి. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 1.8 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని, 2 లక్షల మంది రైతులు నష్టపోయారని ఆయన తెలిపారు. జరిగిన నష్టంపై నిపుణుల బృందాలు అధ్యయనం చేస్తున్నాయని, అది పూర్తవగానే కేంద్రం నుంచి తక్షణ దీర్ఘకాలిక సాయం తప్పక అందుతుందని చౌహాన్ భరోసా ఇచ్చారు. ఇదండి విజయవాడలోని కలెక్టరేట్లో ఆయన చూస్తూ దాని గురించి సంబంధించినటువంటి వర్ష నష్టం గురించి అంచనా వేస్తున్నారు. అది పరిస్థితి. స్పందించి సహృదయత చాటండి. వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూపు పిలుపు. దాతల విరాళంతో పాటు తమ వివరాలు పంపాలని సూచన. రామోజీ గ్రూప్ వాళ్ళు ఈనాడు రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఒకటి పెట్టారండి. దానికి ఎవరైనా విరాళాలు ఇచ్చేవాళ్ళుంటే ఇవ్వచ్చు అని చెప్తున్నారు. లోపల 14వ పేజీలో మెయిన్ వార్త అండి. చంద్రబాబు కంటనీరు. రైతుల కష్టాలను విని సీఎం భావోద్వేగం. వరద ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన. పంటు మీదే అధికారులతో సమీక్ష. బుడమేరు కాలువపై ఉన్న పాత కాలిబాట వంతెనపై నుంచి గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్తున్న సీఎం. నష్టాలను కేంద్రానికి నివేదిస్తాం. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ జిందాల్ నేతృత్వంలోని నిపుణుల బృందం వెల్లడి. వరద బాధిత ప్రాంతాల పరిశీలన. రాష్ట్రానికి రానున్న ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ బృందం. నందిగం సురేష్ అరెస్ట్. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీకి 14 రోజుల రిమాండ్. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసులో వైకాపాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆయనకు మంగళగిరి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ని విధించింది. ఈ కేసులో సురేష్ 80వ నిందితుడు. హైదరాబాదుకు పరారవుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ శివార్లలో అదుపులోకి తీసుకొని గురువారం ఉదయం మంగళగిరి గ్రామీణ స్టేషన్కు తరలించారు. సాయంత్రం ఆయనను మంగళగిరి మేజిస్ట్రేషన్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధించారు. ఎవరికైనా చెబితే నా భర్త పిల్లల్ని చంపేస్తానన్నారు. భర్తతో కలిసి వివరాలు వెల్లడించిన బాధిత మహిళ. ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన తెదేపా. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తమను లైంగికంగా వేధించారని ఓ మహిళ ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే భర్త పిల్లలను చంపేస్తామని బెదిరించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ మీట్లో గురువారం కొన్ని ప్రైవేటు వీడియోలను ఆమె తన భర్తతో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా నుంచి వచ్చిన ఆదిమూలాన్ని గత ఎన్నికల్లో సత్యవేడు తెదేపా అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇది వైకాపా నుంచి వచ్చారండి. అయినా ఎమ్మెల్యేలుగా ఎందుకు అవుతారండి? ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు సేవ చేయాలి, కానీ ఇలాంటి పనులు, దోపిడీలు, దౌర్జన్యాలు చేయటానికా? రాష్ట్రానికి తప్పిన వాయుగుండం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపు పయనం. అది పరిస్థితి. బుడమేరు విస్తరణలో కోట్ల రూపాయలు బొక్కేశారు.
అర్థాంతరంగా పనులు ముగించిన వైకాపా సర్కారు. అయినా గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు. నాయకులు గుత్తేదారులు కుమ్మక్కై తవ్విన మట్టి అమ్మకం. అసంపూర్తి పనుల ఫలితమే నేడు పొలాలను ముంచెత్తిన వరద. బుడమేరు విస్తరణలో వైఎస్ఆర్సీపీ యొక్క అవినీతి రాశారండి. వైకాపాకు ఉమ్మడి పశ్చిమ జడ్పీ చైర్మన్ ఆమె భర్త రాజీనామా. త్వరలో జనసేనలో చేరుతామని వెల్లడి. ఓకే. జీవితం మళ్ళీ మొదటికి. నీట మునిగి రిపేరుకు వచ్చిన కార్లు, బైకులు, బురద నిండిపోయిన వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జులు, మరమ్మతులకు వేలల్లోనే ఖర్చు. లబోదిబోమంటున్న ముంపు బాధితులు. ఇదండి పరిస్థితి. బైక్ను మెకానిక్ వద్దకు తీసుకొస్తున్న బాధితులు. చాలా ఇబ్బందులండి పాపం. గుడ్లవల్లేరు హాస్టల్లో రహస్య కెమెరాలు అవాస్తవం. విద్యార్థులను భయపడక్కర్లేదు. ఐజీ అశోక్ కుమార్ స్పష్టీకరణ. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహంలో రహస్య కెమెరాలు ఏర్పాటు, విద్యార్థుల వీడియోలు షేరింగ్ జరిగిందనడంతో వాస్తవం లేదని, విద్యార్థులను ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులకు ఆయన ఎస్పీ గంగాధర్ తదితర అధికారులతో కలిసి ఘటన వివరాలు వెల్లడించారు. వసతి గృహంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారని గత నెల 29న విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనిపై సీరియస్గా దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పోలీసులు అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక మహిళా బృందం విద్యార్థులతో కలిసి వసతి గృహంలో స్నానపు గదుల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 35 మంది విద్యార్థులు, వార్డెన్లు, సిబ్బందిని విచారించగా కెమెరాలు చూసినట్లు ఎవరూ చెప్పలేదు. సీఎం చంద్రబాబు చొరవతో ఢిల్లీకి చెందిన కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, పూణేకు చెందిన సీడాక్ సాంకేతిక నిపుణులు కళాశాలలోని కేంద్ర సర్వర్ను, వసతి గృహాలను, విద్యార్థులు పోస్ట్ ల్యాప్టాప్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఒక క్రిమినల్ కేసులో సిఈఆర్టీ పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఓకే, అయితే కెమెరాలు ఏం లేవంటున్నారండి. శభాష్ రామానాయుడు. బుడమేరు గండ్ల పూడ్చివేతలో మంత్రి నిమ్మల రామనాయుడు 3 రోజులుగా స్వయంగా పర్యవేక్షణ. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో రేయింబవళ్లు వరద నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. ముంపు నుంచి విజయవాడ నగరం తేరుకునే వరకు తాను తిరిగి వెళ్లేది లేదంటూ వర్షంలోనూ కాల్వగట్లపైనే గడుపుతున్నారు. బుడమేరు మల్లింపు కాలువకు 3 రోజుల క్రితం గండ్లు పడిన చోట్ల 3 చోట్ల తెగిపోగా కుడిగట్టుకు 7 చోట్ల గండ్లు పడ్డాయి. ఈ నీరంతా విజయవాడ నగరంతో పాటు దిగువ ముంపు గ్రామాల్లోనే పంట పొలాల్లోకి పోటెత్తింది. ఈ వరద నియంత్రణ చర్యలను బుధవారం నుంచి మంత్రి రామానాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చాలా నిజంగా అండి, రామానాయుడు గారి వీడియోలు ఒక్కొక్కటి చూస్తుంటే నిజంగా ఇంత కష్టపడుతున్నారా అనిపిస్తుంది. ఆ వర్షంలో గొడుగులు గాలికి కొట్టుకుపోతున్న అలాగే నిలబడి ప్రొక్లైనర్లు పనిచేస్తుంటే వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ అలా సమీక్షిస్తూ ఉన్నారు. అలాగే అక్కడే ఉన్నారనమాట. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ విషయంలో నిజంగా ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా కష్టపడ్డారు. ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేత. విద్యార్థులు, మహిళల పట్ల మర్యాదతో మెలిగేలా చూడండి. తల్లిదండ్రులు, విద్యార్థులకు ద్రౌపది ముర్ము సూచన. మోటుపల్లి ప్రసన్న కుమార్కు డాక్టర్ నాయుడమ్మ స్మారక పురస్కారం. భద్రాద్రి జిల్లాలో 6 మావోయిస్టుల మృతి. మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ కన్నమూత
పొన్నవోలుకు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి. పొన్నవోలుకు పదవి ఇచ్చారండి వైకాపా వాళ్ళు. పొన్నవోలుకు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి అంట. వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లీగల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఆయన ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్గా వ్యవహరించారు. ఇప్పుడు నేరుగా పార్టీ పదవి ఇచ్చారు. అలాగే 41 రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను ప్రకటించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన వేణుగోపాల్ కృష్ణమూర్తిని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఇది పరిస్థితి. పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అనుకున్నది దక్కిందనమాట లాస్ట్కి. కేంద్రం భాగస్వామ్యంతో లేపాక్షిలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సంప్రదింపులు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం. ఈడీ స్వాధీనం నుంచి భూములు వెనక్కి తీసుకోవడంపై దృష్టి. అక్కడ భారీ పారిశ్రామిక పార్కు తేవాలన్నది ఆలోచన. మంత్రి భరత్. పోలీసు ఉన్నతాధికారులపై కాదంబరి ఫిర్యాదు. సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని విద్యాసాగర్తో కలిసి కుట్రకు పాల్పడ్డారు. వారిని అరెస్టు చేయాలని విజ్ఞప్తి. దర్యాప్తు అధికారి శ్రవంతి రాయ్కు అందజేత. తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి వేధించిన వ్యవహారంలో నాటి సిపి కాంతిరాణా తాత, డీజీపీ విశాల్ గున్ని, నాటి సిఏ నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు కీలక వ్యక్తులు అని బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు చేశారు. కాదంబరి జత్వానీ కేసు గురించి రాస్తూనే ఉంటారు. ఇక కని విని ఎరుగని వరద, పెద్ద మనసుతో ఆదుకోండి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు మంత్రి లోకేష్ వినతి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరువురి పర్యటన. చూడండి, కేంద్ర మంత్రితో కలిసి వరద దానిలో పర్యటిస్తూ ఉన్నారు. బుడమేరు విస్తరణలో కోట్ల రూపాయలు బొక్కేశారు. అదిగోండి గండ్లు అక్కడక్కడ పడ్డాయి అన్నమాట. గండ్లు నేటి సాయంత్రంలోగా కేంద్రానికి నివేదిక. వరద నష్టంపై శుక్రవారం సాయంత్రంలోగా కేంద్రానికి ప్రాథమిక నివేదిక అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గురువారం అర్ధరాత్రి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వరదలు వచ్చిన ప్రాంతాల్లో సెప్టెంబర్ నెల విద్యుత్తు బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నాం. ప్రతి ఇంటికి ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్ తదితరులు సేవలు అవసరం. వారు ఇష్టానుసారం వసూలు చేయకుండా ఒక ధర నిర్ణయిస్తాం. ఆన్లైన్లో నమోదు చేసుకుంటే మనుషుల్ని పంపిస్తాం. అవసరమైతే ప్రభుత్వమే కొంత రాయితీ ఇస్తుంది. ఆర్టీసీ బస్సులను ఉచితంగా అందుబాటులో ఉంచాం. వీలైనంత వరకు అందరినీ ఆదుకోవడం ఎలా అనే విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మాట్లాడాను. సహాయ చర్యలపై ప్రజాభిప్రాయం తీసుకున్నాం. 72% మంది పారిశుద్ధ్య కార్యక్రమాలు మొదలయ్యాయని, 73% మంది నీరు బయటకు పోతోందని, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని 72% మంది చెప్పారు. అందరికంటే ఎక్కువ సాయం చేసిన పవన్. నష్టాలను కేంద్రానికి నివేదిస్తాం. కేంద్ర బృందం వెల్లడి. నందిగాం సురేష్ అరెస్టు ఓకే, అండగా ఉంటాం. బుడమేరకు గండి పడటానికి అది ముఖ్య కారణం. అదే బుడమేరకు గండి ఎందుకు పడిందని చెప్తున్నారండి. రాష్ట్రానికి తప్పిన వాయుగుండం. Z+ భద్రతను ఇస్తున్నాం. అదనపు భద్రతా సిబ్బందిని పొందడానికి జగన్ అనర్హులు. హైకోర్టులో కౌంటర్ వేసిన IPS అధికారి. వ్యాజ్యంపై విచారణ 13కు వాయిదా. Z+ భద్రత ఇస్తున్నా కానీ ఇంకా అదనంగా కావాలి అంటాం సరికాదు జగన్ అన్నట్లుగా హైకోర్టులో కౌంటర్ వేశాడు IPS అధికారి. మాజీ సీఎం వైఎస్ జగన్కు Z+ భద్రత కల్పిస్తున్నామని, 58 మంది సిబ్బంది రక్షణగా ఉన్నారని రాష్ట్ర స్థాయి భద్రతా రివ్యూ కమిటీ సభ్యులు
ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ విశ్వనాథ్ గురువారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. భద్రతపై ఆందోళన ఉంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలి తప్ప హైకోర్టులో వ్యాజ్యం చేయడానికి వీల్లేదన్నారు. తనకు ముప్పు ఉన్నట్లు ఆధారాలతో అధికారులకు జగన్ ఎలాంటి వినతి ఇవ్వలేదని, వ్యాజ్యం దాఖలకు ఇతర కారణాలున్నట్లు కనిపిస్తున్నాయన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని జగన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. ఎల్లో బుక్ మార్గదర్శకాలు ప్రచారం Z+ కేటగిరీలోకి వచ్చే వ్యక్తికి 58 మంది భద్రతా సిబ్బందిని బృందం వేస్తారు. జగన్ ప్రభుత్వ హయాంలో 2023లో తీసుకొచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం ప్రకారం ఆన్లైన్ భద్రతకు Z+ భద్రతకు అదనంగా సిబ్బందిని కల్పించారు. ఈ ఏడాది ఎన్నికల్లో జగన్ పరాజయం పొందడంతో సీఎం పదవి కోల్పోయారు. ఈ నేపథ్యంలో అదనపు భద్రతా సిబ్బందిని పొందే విషయంలో జగన్ ఆయన కుటుంబ సభ్యులకు 2023లో తెచ్చిన చట్టం వర్తించదు. ఈ విషయాలను దాచిపెట్టి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. రాష్ట్ర స్థాయి ప్రత్యేక సెక్యూరిటీ రివ్యూ కమిటీ జూలై 16న సమావేశం నిర్వహించింది. కొత్తగా ఎంపికైన ఎంపీ ఎమ్మెల్యేల స్థాయి ఆధారంగా భద్రతను కల్పించాలని సిఫార్సు చేసింది. ఇది పరిస్థితి. ఆ భద్రతను కూడా తగ్గిస్తే దరిద్రం వదులుద్ది. ఎమ్మెల్యేకి ఎంతమంది భద్రత కావాలండి? ఒకళ్ళో ఇద్దరు, అంతకుమించి భద్రత ఎందుకు ఆయనకి? సోదిగడికి. ఈనాడులో ముఖ్యమైనటువంటి వార్తలు అవేనండి. ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. బాబు తప్పిదమే ముంచేసింది. ప్రోటోకాల్ తుంగలో తొక్కి వెలగలేరు గేట్లు ఎత్తడంపై ఇంజనీర్లు, సాగునీటి నిపుణుల విస్మయం. కనీసం 12 గంటల ముందు కలెక్టరేట్, ఆర్టీఓ, తహసీల్దార్, ఎస్పీ, డిఎస్పీ, సిఐలకు సమాచారం ఇవ్వాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేలా చాటింపు వేయించాలి. పునరావాస శిబిరాలను తరలించిన తర్వాతే గేట్లు ఎత్తాలి. శనివారం ఉదయమే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాడన్న వెలగలేరు డిఈ వరద విజయవాడ చేరడానికి 20 గంటలు పడుతుందని చెప్పినట్లు వెల్లడి. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసేందుకు సమయం ఉన్న ప్రభుత్వం అలసత్వం. చంద్రబాబు ఇంటికి ముప్పుతో శనివారం అర్ధరాత్రి గేట్లు ఎత్తేయాలని ఆదేశం. అసత్య ప్రచారాలు చేస్తున్నారండి. యాక్చువల్గా వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తల. అక్కడ జరిగింది ఏంటంటే, వెలగలేరు అనేది చిన్న జలాశయం, అతి చిన్న జలాశయం అనమాట. క్యూసెక్కుల నీరు అదేమి ఉండదు అక్కడ. అతి చిన్న జలాశయం. దానికి ఏంటంటే పోటెత్తినటువంటి వరద ఉంది చూసారు, ఎప్పుడు ఊహించినటువంటి వరద. ఆ వరద కారణంగా అది తట్టుకోలేకపోయింది, అది దాటి వచ్చేసింది, గేట్లు ఎత్తల. అంత ముంపుకు కారణం ఏంటంటే గండ్లు పట్టడం, బుడమేరకు గండ్లు పట్టడమే అంత ముప్పుకు కారణం. అంతే తప్ప ఇక్కడ గేట్లు అయితే ఎత్తల. కాలనీల్లో కన్నీళ్ళే. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో తీరని కష్టాలు. కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ఆపేయండి. ఆదోని, పెనుగొండ కాలేజీల పనులు ఆపేయాలని సర్కారు హుకుం. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటు పరం చేయడంలో భాగంగానే ఆదేశాలు. ప్రభుత్వ సాయం అందలేదని బాధితుల ధర్నా. విజయవాడలోని కుమ్మరిపాలెం సెంటర్లో పెద్ద ఎత్తున స్థానికుల నిరసన. ఆహారం, నీరు లేక అవస్థలు పడుతున్నా పట్టించుకోలేదని ఆవేదన. రెడ్ జోన్లో మీ ప్రాంతం లేదని సూచనా మనుషులు చెప్పడంతో తీవ్ర ఆగ్రహం. ధర్నా చేస్తున్న ప్రజలను సముదాయించిన తహసీల్దార్. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు. అదే పార్టీ మహిళా నాయకురాలిపై పలుమార్లు లైంగిక దాడి. అది నేర్పింది మీరే కదరా స్వామి. మీ దగ్గర నుంచి వచ్చిన వాడు ఎదవ. కానీ కనీసం మీరు ఇంతకుముందు జరిగినటువంటి అంబటి రాంబాబు లేదా వాడెవడో అనంతబాబు కానీ ఇంకా ఎవరెవరు కానీ వాళ్ళందరినీ స్పాట్ రియాక్షన్ లేదు మీ దగ్గర. ఏదైనా ఒక వ్యవహారం బయటకు వచ్చినప్పుడు దానికి సంబంధించి మీరు ఏ యాక్షన్స్ తీసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది సహించదనమాట. వెంటనే అతన్ని సస్పెండ్ చేసింది. కాకపోతే ఎమ్మెల్యే పదవి తీసేయటం అనేది చట్టసభల రూల్స్ ప్రకారం దానికి చాలా కష్టం అన్నమాట.
చట్టసభల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. వాటి ప్రకారం దానికి ఏదైనా చర్యలు తీసుకోవచ్చు, లేదా ఇక దానికి ఏం చేయాలి అనేది కేసు, దాని పరంగా ఏం చేయాలనేది చూడాలి. నష్టం అంచనాలకు ప్రత్యేకంగా యాప్ అంట. మాజీ ఎంపీ సురేష్కు 14 రోజుల రిమాండ్. నేరం ఎవరిది, శిక్ష ఎవరికి? వైఎస్ జగన్కు ప్రాణహాని ఉంది. ప్రాణహాని విషయంలో తాజా నివేదికను విశ్లేషించాం. అందుకే Z+ భద్రత కొనసాగించాలని సిఫారసు చేశాం. జగన్ను చచ్చే వరకు కొట్టాలన్న అయ్యన్న పాత్రుడే సంభాషణ స్పీకర్ కాకముందుది. జగన్కు ప్రాణహాని ఉందంట. జగనే అందరినీ చంపే దొంగనా డాష్ గాడు, వాడికి ప్రాణహాని ఉందంట. వాడే పెద్ద ఎదవ. చాలాసార్లు అన్నాడుగా, ఉరి తీయాలి, అందరూ కొట్టండి, రాళ్ళేసి చంపండి అని. జగన్ కూడా చంద్రబాబు నాయుడు పెద్దెదవ. స్ఫూర్తి నింపే గురువుకు శుభాకాంక్షలు. గురువులను గౌరవించిన వీడికి శుభాకాంక్షలు. చదువు నేర్పే మాస్టర్లని బాత్రూమ్ల దగ్గర కాపలాను, ఏది ఆ సారా దుకాణాల దగ్గర కాపలాలుగా నిలబెట్టినటువంటి చరిత్ర జగన్ది. గురువుల గురించి ఈడు మాట్లాడాల. పార్టీల పహాడీ రాజకీయాలు. ఇవన్నీ సాక్షిలో వచ్చింది. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది అనేది ఒకసారి చూద్దాం. తీరని కష్టం, వరద బాధితుల దయనీయ గాథలు. సర్వం కోల్పోయిన చిరు వ్యాపారులు, కష్టజీవులు. ఇళ్లలోని వస్తువులన్నీ వరదకు ధ్వంసం. మళ్ళీ కుదుట పడటం కష్టమని కన్నీళ్లు. సాయం ముమ్మరం. సాధారణ పరిస్థితులు నెలకొల్పే చర్యలు. బాధితులకు పాలు, నీరు, ఆహార సరఫరా. వివిధ ప్రాంతాల నుంచి 1000 నీటి ట్యాంకర్లు, 104 అంబులెన్సులు ద్వారా వైద్య సేవలు. పారిశుద్ధ్య యజ్ఞంలో 10,000 మంది కార్మికులు. 33 మృతుల సంఖ్య. 275 పశువుల మృతి. 3756 దెబ్బతిన్న రోడ్లు. కిలోమీటర్లు అనమాట. 3756 కిలోమీటర్ల దెబ్బతిన్న రోడ్లు. 5.2 లక్షల ఎకరాల పంట నష్టం. 214 పునరావాస శిబిరాలు. 45,369 శిబిరాల్లోని బాధితులు. 1000 కోట్లు సగం ప్రభుత్వ శాఖల పరిధిలో నష్టం ప్రాథమిక అంచనా. ఆదిమూలం వేధించారు. తిరుపతిలో హోటల్కు పిలిచి పలుమార్లు లైంగిక దాడి చేశారు. రాత్రి సమయాల్లో ఫోన్ చేసేవారు. బయటకు చెబితే చంపేస్తా అన్నారు. నా భర్త సూచనలతో వ్యవహారం మొత్తం పెన్ కెమెరాలో రికార్డు చేశా. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటిపై ఆ పార్టీ మహిళా నేత ఆరోపణలు. ఆధారాలు బయటపెట్టిన బాధితురాలు. నందిగాం సురేష్ అరెస్ట్. ముంచింది జగనే. బుడమేరు ఆధునీకరణకు మోకాలడ్డు. అధికారంలోకి రాగానే కలంపోటు. ఏకంగా 198 సాగునీటి పనులు రద్దు. అందులో బుడమేరు ఆధునీకరణ కూడా. బాబు హయాంలో చేపట్టడమే కారణం. ఆ పనులే పూర్తయితే ఈ విపత్తు ఉండేదా? ఇదండి సంగతి. బాబు చేపట్టాడు కదా బుడమేరు కాలువని ఆధునీకరణ చేయాలి అని. దానికి అడ్డం పడ్డారు. ఎందుకంటే అది పూర్తయితే బాబు హయాంలో ఆమోదించింది కదా, అది పూర్తయితే బాబుకి వెళ్ళిపోతుంది కదా అది మొత్తం. అందుకని మోకాలు అడ్డేశారు, సంతకం పెట్టలా, దాని పనులు అవనివ్వాల. మరి ఇదే కారణం. 25 పథకాలతో భారత్ అదూర్స్. సూపర్. స్వీపర్ పోస్టులకు 1.7 లక్షల దరఖాస్తులు. తల్లిదండ్రుల చేతుల్లో పిల్లల యూట్యూబ్ నియంత్రణ. స్టేటస్ వీక్షణకు వాట్సాప్లో కొత్త ఫ్యూచర్. భయపెడుతున్న గోదావరి అంటండి.
సెమీ కండక్టర్ల తయారీకి సింగపూర్ సహకారం. ఆ దేశ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ. వరద బాధితులకు CGST ఆపన్న హస్తం. ఆదిమూలం వేధించారు. ఇవన్నీ 3 ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.